హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. ప్రజలు సైతం ఆయనపై ఫోకస్ ను పెంచారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఓవైపు వరదలతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజగోపాల్ రెడ్డి కూడా వరదల్లో చిక్కుకున్న వారికి తమ వంతు సహాయం చేస్తున్నారు. అయినా కూడా స్పెషల్ గా ప్రభుత్వం నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన వెళ్లడం అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఈసారి ఆయన వెంట భారీగా జనం కూడా ఉన్నారు. దీంతో అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ రెడ్డి తన బలం ఏంటో చూపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ కూడా బలాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలల నుంచి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై గురుగా ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో తప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు కూడా. అంతేకాదు ఆయన తన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ కుండ బద్దలు కొట్టినట్లుగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావడం లేదు. రాజగోపాల్పై క్రమశిక్షణ కమిటీ చర్యలు ఉంటాయని కూడా ప్రచారం సాగింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి తన కామెంట్స్ లో కొత్తదనాన్ని చేర్చారు. ప్రభుత్వ హామీలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. మొన్న ఈ మధ్య రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ విషయంలో కూడా ఇది కరెక్ట్ కాదు, అలైన్మెంట్ మార్చుకోవాలని నేనే రేవంత్ రెడ్డితో మాట్లాడతానని కూడా ఆయన చెప్పారు. ఈ కామెంట్స్ కూడా రాజకీయ వర్గాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. అసెంబ్లీకి మొదటి రోజు కాబట్టి వచ్చాను, తర్వాత రాను. వర్షాల కారణంగా నీట మునిగిన కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలోని ప్రాంతాలను మా కార్యకర్తలతో వెళ్లి సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. అయితే అసెంబ్లీకి నేడు చివరి రోజు అని చెప్పడం వెనక మతలబు ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నడూ లేనిది గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం, వారి గురించి ప్రస్తావించడం, అసెంబ్లీకి ఇదే చివరి రోజు అని చెప్పడం, ఇవన్నీ కూడా రాజగోపాల్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే సంకేతాలను ఇస్తున్నాయని కూడా కొంతమంది అంటున్నారు. మరి నిజంగానే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా? చేస్తే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, లేక ఇంకేదైనా ప్లాన్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.